నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. సో మరి ఇప్పుడు వస్తున్నటువంటి ఏదైతే ఈ కార్ రిజిస్ట్రేషన్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ విషయం కావచ్చు, కేసీఆర్ గారు దోచుకున్నటువంటి 1,00,000 కోట్ల విషయం కావచ్చు, ఇవన్నిటి మీద కూడా కేటీఆర్ కంపల్సరీ జైలుకి పోతారు అంటున్నారు. ఇగో 1,00,000 కోట్లు అనేది అబద్ధం, బూటకం, తప్పది, ఉత్తి ప్రచారాలు. కానీ ఈ రేజింగ్ అనేది ఒక స్టేట్ ఇమేజ్ని పెంచినటువంటిది. అది ఎక్కడంటే అక్కడ కార్ రేజింగ్ పెడదామంటే రారు. ఓకే, పిలువమని చెప్పి వస్తారా? ఇప్పుడు ఎవడు రాడు. అది స్టేట్ ఎకానమీని పెంచుతుంది. ఒక ఈ రేజింగ్ వచ్చింది, ఒక 50 కోట్లు ఖర్చు పెట్టాలంటే 700 అప్పటికే 700 కోట్లు తెలంగాణకు బెనిఫిట్ అయిందని చెప్పాను. మనం పెట్టిన 50 కోట్ల ఒక బ్రాండ్. ఇప్పుడు మొన్న క్రికెట్ ఆడింది అమ్మాయి, మన భద్రాచలం అమ్మాయి, త్రిష. ఆమెకు నగదు పారితోషికం ₹1,00,00,000 ఎంత ఇచ్చిండ్రు. అవన్నీ వేస్ట్ అంటే ఎట్లయితుంది? అట్లా అంటే వేస్ట్. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎవరు సానియా మిర్జాకి ఇచ్చారు కదా, సానియా మిర్జాకి ఇచ్చినాము, తర్వాత పివి సింధుకి ఇచ్చినాము. అది వేస్ట్ అంటే ఎట్లయితుంది? దాన్ని వేస్ట్ అనొద్దు. అట్లనే ఈ స్పోర్ట్స్ ఈవెంట్లో మన హైదరాబాద్ బ్రాండ్ ఎక్కడైతుంది రేజింగ్, హైదరాబాద్ అంటే ప్రపంచ దేశాలు చూస్తాయి అది ఇట్లయితుందని. దాన్ని ఏదో ప్రొసీజర్ ల్యాబ్స్ ఏదైనా ఉంటే ఆఫీసర్లను తప్పు చేయాలి, లేదనుకుంటే అది పెద్ద దాన్ని కూడా మీరు చెప్పినట్టు చేశారనేది. చేసిన ఏమైనా డబ్బులు తిన్న అవినీతి అయిందా? ఇచ్చిన డబ్బులు వాళ్ళ అకౌంట్లోనే ఉన్నాయి. అక్కడ నువ్వు కావాలి రికవర్ చేయి 50 కోట్లు ఆ సంస్థ నుంచి. నువ్వు రికవర్ చేయకుండా నువ్వు తప్పు చేసినావు, జైలు పెడతా అంటే దాన్ని ఏమైనా తప్పు ఉంటుందా? అసలు ఈవెంట్లు మళ్ళీ 2 ఈవెంట్లు అయినాయి, మిగతా 2 ఈవెంట్లు మీరు క్యాన్సిల్ చేశారు. ఎంత నష్టం జరుగుతుంది ఆ సంస్థలకు? ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్ అయ్యి ఉండొచ్చు. ఎంత కష్టం అవుతుంది వాళ్ళకు, ఆ సంస్థలకు? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏమైంది? రేపు ఎవడైనా ఇంటర్నేషనల్ ఈవెంట్ చేయమంటే అరే తెలంగాణ మనం చేసిపోతే కేసులు పెడతారు, అసలు అవుతుందాకా తెలియదు అని భయపడరా? రాజకీయంగా వేరే రకంగా ఎదుర్కోవాలి తప్ప ఇటువంటి చిన్న చిన్న విషయాలలో ఎదుర్కోవడం కూడా తప్పు. అది చేయడం తప్పు, పెద్ద తప్పది. ఓకే, సో మొత్తానికైతే అంటే దేనికైనా రెడీగా ఉన్నారు మీరు? అంటే జైలుకి పంపుతారు తెలంగాణ ప్రజల గురించి. జైలుకు పోవడానికి కానీ, దెబ్బలు తినడానికి కానీ, వాళ్ళని కాపాడుకోవడానికి అన్నిటికీ సిద్ధం. ఓకే, వాళ్ళు కచ్చా వదిలిపెట్టుకొని డెవలప్మెంట్ మీద దృష్టి పెడితే వాళ్ళకు కూడా కొంత పేరు వస్తుంది. అది వదిలిపెట్టి ఏదో జైల్లో కేటీఆర్ని జైల్లో పెట్టినంత మాత్రాన మనకు మంచి పేరు వస్తుంది అంటే ఇంకా కసి పెరుగుతుంది ప్రజలలో. ఫైనల్గా మీ నియోజకవర్గంలో 10 మంది ఎమ్మెల్యేలు రహస్య మీటింగ్కి అంటే ఏమనుకుంటున్నారు? అంటే మీరు దాని వెనకుండి టీఆర్ఎస్ నడిపించింది, బీఆర్ఎస్ నడిపించింది అనేది చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అందులో నిజాన్ని అంతా చిచి. ఆ 10 మంది ఎమ్మెల్యేలు కడుపు మండి పెట్టుకున్నారు. కడుపు మండి వాళ్ళ సొంత పనులకు పోతే కూడా డబ్బులు అడిగితే, వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో కూడా ఆధిపత్యం చెలాయిస్తే, ఇక వాళ్ళ ఎమ్మెల్యేలు గెలిచి సంవత్సరం అయిపోయింది. ప్రభుత్వ విధానాల వల్ల వాళ్ళకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఇక మీరు కనీసం అక్కడ ఇక్కడ పనులకు కూడా మేము చేయకుండా మీరు అడ్డు వస్తే, మీరే కమిషన్లు అడిగితే మేము ఏం చేయాలి? డబ్బులు అడిగితే మేము ఏం చేయాలి? మా పనులకు కూడా మేము డబ్బులు అడిగితే, మేము తీసుకుపోయిన పనులకు డబ్బులు అడిగితే మేము ఏం చేయాలి? మేము ఈక్వల్. మీరు మంత్రి అయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీది, మేము సీనియర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళం. మీరు నిన్నమన్న వచ్చిన వాళ్ళు, నిన్నమన్న ఈ పార్టీలోకి వచ్చి మమ్మల్ని మీరు పార్టీని ఎట్లా ఖతం చేస్తున్నారు, మళ్ళీ 10 ఏళ్ళు ఎవరు ఓటు వేయకుండా చేస్తుర్రు, మళ్ళీ కనీసం ఈ 5 ఏళ్ళ మేము మమ్మల్ని బతకకుండా, ఈ 4 ఏళ్ళు బతకకుండా మీరు చేస్తే ఎట్లా అని చెప్పి తిరుగుబాటు. ఒట్టిగా మాట్లాడితే ఒకసారి వింటారు, 3 సార్లు వింటారు. ఎవరు ఊరుకోరు? అందులో కాంగ్రెస్ పార్టీ ఊరుకోరు. ఇంకా ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది, చల్ అని కొట్లాడతారు. పుట్టుకతో ఉన్న వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు మా పార్టీ మీరు వచ్చి ఇట్లా చేసిపోతే మా పార్టీకి ఏమైపోతుంది కొట్లాటలు ఉండరు. ఇవాళ మీరు ఉంటారు కరెక్టే. 3-4 ఏళ్ళ తర్వాత మళ్ళీ 10-20 ఏళ్ళు భయపడతారు పిల్లలు. ఇప్పుడున్న ఓటకు వేసినాడు కూడా, ఇప్పుడున్న యూత్లు చూస్తే అరే మనం యువకుడు ఉన్నప్పుడు ఇట్లా అయింది, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తెలంగాణ మొత్తం వెనుకపోయింది. ₹1,00,000 గదం ఉన్నది 50 ఏళ్ళు కూడా కొనుటోడు లేకుండా అయిపోయాడు. ₹1,00,000 ఎకరం ఉన్నది 20 లక్షలు కూడా కొనకుండా అయిపోయాడు. మొత్తం దివాలా తీసిపోయింది తెలంగాణ మొత్తం కూడా. ఇట్లా పోయి ఒక ఉద్యోగం తీసేస్తే ఇంకో ఉద్యోగం బతుకుతునేవాడు. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ప్రైవేట్లో కూడా తగ్గిపోయింది. ఫ్యూచర్ కనబడతలేదురా, వీళ్ళకేస్తే ఇట్లే ఉంటుంది, కొట్టుకొని తన్నుకొని వస్తారా అనేది వస్తుంది అని కొట్లాడుతున్నారు వాళ్ళు.
కాంగ్రెస్లో ఉన్న సీనియర్లు కూడా మదన పడుతున్నారు, ఓకే. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా. అందుకే వాళ్ళు ఇప్పుడు ఎక్స్పెన్షన్ చేయలేకపోతున్నారు. బీసీ 42% ఇస్తామని మాట ఇచ్చిండ్రు, మరి అది మాట తప్పుతుర్రు మాకు అనిపిస్తుంది. అత్యధిక వర్గాలు బీసీలు. మీరు బీసీల విధంగా మీ 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 స్టాండ్ ఎలా ఉండబోదు? అంటే బీసీల విషయంలో మీ పార్టీ స్టాండ్ ఏంటి? అంటే 42% రిజర్వేషన్ మీరు కావాలని కోరుకుంటారు? ఖచ్చితంగా 42% ఇగో చూడండి, ఇప్పుడు ప్రజలందరూ కూడా తెలివిమంతులైంది. ఓకే. వెనకటికి ఏదో ఏదో ఊరికి పేపర్ వేయకుండా ఉంటే వీడు సరిపోతుందిరా, పేపర్ చదివితే జ్ఞానం వస్తుంది, స్కూల్లో బడి కూడా ఉండొద్దురా, చదువుకుంటే వాడు తిరగబడతాడు అనే కాలాలు ఉండే. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కడు చదువుకున్నారు, ఫోన్లు వచ్చినాయి. అరే మనం ఓట్లు వేస్తున్నాం, మనం ఓట్లు వేసి వీళ్ళని గెలిపించినాక మనం మళ్ళీ అడక తింటున్నాం, ఈ స్కీమ్ పెట్టు గా స్కీమ్ పెట్టు. మనం ఎందుకు పరిపాలించుకోవద్దు? తగిన ప్రాధాన్యత మనకి ఎందుకు ఇవ్వద్దు? సరే ముఖ్యమంత్రి వాళ్ళు ఉంటారు, ఉప ముఖ్యమంత్రి వాళ్ళు, కనీసం మంత్రుల వల్ల మనం మన 60% మంది ఉండాలి కదా. 20లో మనం 20 మంది ఉంటే 12 మంది మనం ఉండాలి కదా. మనం 12 మంది ఉండకపోతే మనం ఏం లాభం రా? పోస్టింగ్స్ ఉంటాయి, మనం ఉండాలి కదా. కాంట్రాక్ట్ ఉంటాయి, డబ్బులు వచ్చే దగ్గర మనం ఉన్నామా లేదా చూస్తారు, అందరు గమనిస్తారు. ఓకే. ఎవరు ఇన్ని కోట్లు ఎవరి దగ్గర రొటేషన్ అవుతున్నాయి, ఎందుకు అవుతున్నాయి, వాళ్ళే సమర్థులా మేము కాదా? ఓకే. ఎట్లా అని వస్తుంది. ఈక్వాలిటీ చేస్తే గొడవలు రావు. ఈక్వాలిటీ చేయనప్పుడు ఏమైతే తెలుసా, ఏదో ఒక రోజు ఈ ఉద్యమం పుట్టుకొస్తుంది, బీసీ ఉద్యమం పుట్టుకొస్తుంది. నక్సల్బరీ ఉద్యమం ఎట్లా పుట్టుకొచ్చిందో, తెలంగాణ సాయుధ పోరాటం ఎట్లయితే పుట్టుకొచ్చిందో, తెలంగాణ ఉద్యమం ఎట్లయితే పుట్టుకొచ్చిందో, ఇప్పుడు బీసీ ఉద్యమం కూడా పుట్టుకొస్తుంది గ్యారెంటీగా. ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తారు. 80% మనం ఉండి 80% మనం వాళ్ళ కోట్లు వేసి మళ్ళీ వాళ్ళు అంచివేస్తుంటే మనం పడాల్సి వస్తుందని అని వస్తారు. వాళ్ళ చేయకుండా ఈక్వాలిటీ చేసింది అనుకోండి, మారిపోతారు, రావు, ఇలాంటి ఉద్యమాలు రావు. తెలంగాణ కూడా వాళ్ళ మాదిరిగా ఇక్కడ నీళ్ళు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, డెవలప్మెంట్ రోడ్లు ఇక్కడ ఇచ్చి, నిధులు ఈక్వల్ ఖర్చు పెట్టింటే తెలంగాణ సపరేట్ అని కోరుకోకుండా ఎవడు కూడా ఇక్కడ డబ్బులు తీసుకుపోయి అక్కడ ఖర్చు పెట్టి తెలంగాణ అని పేరు ఉండగానే తెలంగాణ పదాన్ని అసెంబ్లీ మాట్లాడదని వరకు మండింది. ఇవాళ కూడా బీసీలు మీరు ఇస్తామన్న రిజర్వేషన్ ఇవ్వకుండా, రిజర్వేషన్ పాటించకుండా, ప్లస్ ఇదే ఐక్యమత్యంతో బడుగు బలహీన వర్గాలను అనుగుతామని చూస్తే వీళ్ళు కూడా ఐక్యమత్యంతో ఏం చేస్తారంటే రివర్స్ అవుతారు.